అదే చనిపోయిన తర్వాత ఆ మనిషి గురించి చాలా బాగా మాట్లాడుకుంటాం, చాలా బాగా. ఎవరైనా కానీ తాగితే తాగాడు కానీ బలి మంచోడు రాడు అంట. బ్రతికున్నప్పుడు చీ పో ఎదవా తూ అంటాం. చనిపోయిన తర్వాత తాగితే తాగాడు కానీ చాలా మంచోడు రా అంట. అంటే బ్రతికి ఉండగా మనిషి విలువ తెలియటం లేదు. ఏమంటే మేము దాదాపుగా 2016 నుండి దేవుని మాటలు ప్రకటిస్తున్నాం. ఒకనొక టైం వస్తుంది, నేను కూడా పోతా, ఉండను, నేను కూడా చనిపోతా. నేను చనిపోయిన తర్వాత ఇప్పుడు చాలామందికి వాక్యం చెబుతూ ఉంటాను, అయ్యా రండి తెలుసుకోండి నేర్చుకోండి. బైబిల్ అంటే ఈ జ్ఞానం అనేది ఎవరు చెప్పలేరండి. బైబిల్ జ్ఞానం ఒక ఆసక్తి ఉండాలి మనిషికి. ఆ ఆసక్తి ఉంటే దేవుడు ఆ ఆసక్తి కలిగిన వారినే పట్టుకుంటాడు. ఎన్నో బైబిల్ గురించినటువంటి మర్మం దాదాపుగా 8 గంటలు 9 గంటలు ఎంతసేపు అయినా కానీ బైబిల్ చదవాలి అనేటటువంటి ఆసక్తి ఉంటుంది, నేర్చుకోవాలనే ఆసక్తి, నేర్పాలనే ఆసక్తి ఉంటుంది. అంటే ఈ ఆసక్తి కలిగి ఎంతమందిని తయారు చేయాలి, చాలామందికి వాక్యం నేర్పాలనే ఆసక్తితో మేము ఎంతో కాలంగా ప్రయత్నం చేస్తున్నాం, ఆత్మీయంగా ఎంతో మా యొక్క సాక్ష్యాన్ని కాపాడుకుంటూ. కానీ చాలామంది రారు. ఒక సమయం వస్తుంది, నేను చనిపోయాను అనుకోండి, చనిపోయిన తర్వాత అప్పుడు వస్తాం. అబ్బాయి ఏం చెప్పేవాడు ప్రసంగాలు, రోజు పొద్దున్నే మైకి పెట్టి చెప్పేవాడురా, భలే చెప్పేవాడు, మంచోడురా అంటే అలా అలా మాట్లాడుకుంటూ ఉంటారు. చనిపోయిన తర్వాత ఇక నువ్వు మంచోడు అన్నా కానీ చెడ్డోడు అన్నా ఇక ఉపయోగం ఏముంది? సుఖం లేదు, ఉపయోగం లేదు. నేను ఉండనుగా, నేను విననుగా. అలాగే యేసు ప్రభు వారు బ్రతికుండగా ఆయనను చేత్కరించుకున్నటువంటి వారే చనిపోయిన తర్వాత ఆయన విలువ తెలుసుకొని ఆయన ప్రార్థన చేస్తున్నారు. కుటుంబం వచ్చి ప్రార్థన చేస్తుంది. అలాగే యోధాజనులందరూ వచ్చారు. యూదులందరూ ఆయనను సిలువ వేసినటువంటి వారు అందరూ వచ్చి ఆ సువార్త విని అపోస్తుల యొక్క బోధ విని, అయ్యా మేము ఆయన సిలువ వేసాం, మీరు సిలువ వేసిన క్రీస్తే, ఆ క్రీస్తునే దేవుడు మరలా లేపాడు, ఆయన నామంలోనే మీకు రక్షణ అని చెప్పని సువార్త ప్రకటించగానే వాళ్ళందరూ కూడా మారు మనసు పొందారు. అయ్యో మాతో పాటు తిరిగిన ఆయన్ని, మాకు స్వస్థత చేసిన ఆయన్ని మేము వదులుకున్నామే, మేము చంపుకున్నామే అని చెప్పని పశ్చాత్తాపడి బాప్తిసం తీసుకున్నారు. బ్రతికొండగా ఎంతమంది? 11 మంది. యేసు ప్రభు చనిపోయిన తర్వాత వేలల్లో వస్తున్నారు, 3000, 5000 అనేకులు. అంటే ఒక మనిషి విలువ ఎప్పుడు తెలుస్తుంది? చనిపోతేనే తెలుస్తుందా? ఒక మనిషి చనిపోతేనే నువ్వు మారు మనసు పొందుతావా? నువ్వు మారు మనసు పొందాలంటే ఒక మనిషి చనిపోవాలా? ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఒక మనిషి మారాలి అంటే బ్రతికొండగానే విలువ. కుటుంబంలోనైనా బంధాలు కానీ బంధుత్వాలు కానీ బ్రతికున్నంతకాలం కలిసి ఉండరు, కలిసిపోరు. వాడు పాకిస్తాను, నేను ఇండియా అన్నట్టుగా ఉంటారు. చనిపోయిన తర్వాత అలా మంచోడు, అలాంటి వాడండి, ఎలాంటి వాళ్ళండి. ఈ బంధం అనేది మనం ఎందుకు దూరం చేసుకోవాలి? దృష్టిని మనము